ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి సింగనమల రమేష్ బాబు అనేవాడు కొన్ని అబద్ధాల అవస్థలు చెప్పాడు. దాన్ని నేను రిజైండర్గా మిమ్మల్ని పిలవడం జరిగింది. దానికి నేను సదా మీ సేవలో ఉంటాను. మా పెట్టుబడితో కొమరం పులి కలేజా సినిమాలను తీసి మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. మాతో పాటు ఇంకొందరు బాధితులు ఉన్నారు. ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్స్, కౌన్సిల్ వారు సింగనమల రమేష్ బాబు చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ సివిల్ కోర్టులో అతనిపై కేసు నడుస్తుంది. క్రిమినల్ కేసుపై హైకోర్టులో అప్పీల్కు సిఐడితో పాటు మేము కూడా వెళ్ళబోతున్నాం. న్యాయం జరిగే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాసులపై అతని బాధితులందరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని కలుస్తాం. ఫైనాన్సర్ వైజయంత్ రెడ్డి ఈజ్ మై వైఫ్ అండి. షీ ఈజ్ నాట్ వెల్ టుడే, అందుకే నేను పిలవలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఐఎమ్ టేకింగ్ దిస్ లీడ్. కొమరం పులి కలేజా చిత్రాల నిర్మాత సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తులు నిగ్గు తేల్చేందుకు మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్సర్ వైజయంత్ రెడ్డి తరపున ఆమె భర్త, దట్ మీన్స్ మీ సదానంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సదానంద్ మాట్లాడుతూ, సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతను ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక బ్యాగ్ స్టాపర్, నమ్మిన వాళ్ళను నిండా ముంచాడు. పుస్తెల్తార్లు అమ్ముకొని అతని దగ్గర అసోసియేట్స్గా చేరి వాళ్ళ డబ్బు 300 కోట్లు వసూలు చేసి తర్వాత ఫిలిం రిలీజ్ అయినాక అతను అసోసియేట్కి ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి తన సొంతంగా ల్యాండ్ కొని తన పేరు మీద పెట్టేసుకున్నాడు. తర్వాత తను అన్ని స్టేట్మెంట్లలో నాకు డబ్బులు ఇవ్వాలని ఆయనే కమిట్ చేశాడు. ఆ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత నాకు 15 కోట్ల కింద 3 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. 3 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 7,62,00,000 ఇవ్వాలి. 4,95,53,000 దీని కింద ఓఎంఆర్ రోడ్డు కింద 5 ఎకరాలు నాకు రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత వెనుకకు పోయాడు. తర్వాత 10 ఇన్ ద ఇయర్ ఈ కాల్డ్ మీ బాలాజీ కలర్రాబ్, సో నీకు సెటిల్ చేస్తాను అని పిలిచాడు నన్ను. తీరా అక్కడికి పోయే వరకు భాను కిరణ్, మద్దెల చెరువు సూరి మనుషులు అండ్ రమేష్ మనుషులు ఈ డబ్బులంటూ మర్చిపోవాలి, మీరు మర్చిపోకపోతే మిమ్మల్ని చంపేస్తాం. సో నేను వెంటనే తేరుకొని నేను, నా భార్య, మా అమ్మ అందరం ఆ బాలాజీ కలర్ నుండి బయటికి పోవడం జరిగింది. ఇతనికి ₹1 కూడా ఆస్తి లేదండి. ఆస్తి అంటే మా డబ్బులతోటే ఆస్తులు సంపాదించుకొని మమ్మల్ని మోసం చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా నా మీద 2 కేసులు కౌంటర్ బ్లాస్ట్గా పెట్టాడు. నేను చెన్నైకి పోయి బదిలాడాను. ఒక పొద్దుటూరు నుండి 3 బస్సులు తీసుకొని ఇతని ఇంటికి వెళ్ళాడు అటాక్ చేయడానికి. అప్పుడు నన్ను పిలిచాడు, నన్ను కాపాడు అని. ఒక ఫ్రెండ్షిప్లా కాపాడిన తర్వాత నేను డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇంత మోసం చేశాను నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఈరోజు కేసు గెలిచాను లోయర్ కోర్టులో అని నేను చాలా ఆణిముత్యంలాగా వచ్చానని చెప్తున్నాడు. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. మేము అక్కడి దాకా వెళ్ళిపోతాం, మేము వదలం అవుతాన్ని. మా డబ్బు మాకు రికవర్ అయ్యేదాకా మేము వదలం. నాతోని పాటుగా చాలామంది బాధితులు ఉన్నారు. పొద్దుటూరు, కర్నూలు, అనంతపురము, తర్వాత హైదరాబాదు, చెన్నై, ఇన్ని ప్లేసులలో ఉన్నారు. సో మీరు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి, అతన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఫిలిం ఇండస్ట్రీ నుండి బాయ్కాట్ చేయాలి, అతన్ని ఎక్స్పెల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా తీద్దామంటున్నాడు. మళ్ళీ అందరి దగ్గర ఫైనాన్స్ తీసుకొని మళ్ళీ సేమ్ బిజినెస్ హీ విల్ స్టార్ట్.
తనకిద్దరు కొడుకులు హీరోలు అని చెప్పాడు. వాళ్ళు హీరోలు కాదు, జీరోలు. 2 రోజులు కూడా పిక్చర్ ఆడలేదు. అది కూడా మంది సొమ్ముతో పిక్చర్ తీశాడు. చెన్నైలో కేసులు ఉన్నాయి. 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ చేశారు అతనికి, చెక్ బౌన్స్ కేసు కింద. ఇంకో కేసులో 20 రోజులు జైల్లో ఉన్నారు చెన్నైలో. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి అక్కడ. ఇప్పటికీ దగ్గర 150 కేసులలో ఈజ్ అక్యూజ్డ్ అండి. తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్లకు బెదిరించి 40 రూపాయలు, నోటికి 100 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. గత్యంతరం లేకుండా భయపడి భాను కిరణ్కు, మధ్యంతర సూరికి భయపడి సెటిల్ చేసుకున్నారు. నా మీద కూడా గన్ పెట్టి బెదిరించాడు భాను కిరణ్, ఆయన రమేష్ బాబు మనుషులు.